కూర్చోండి. గొప్పలు వెళ్ళేదమ్మా? ఏమైంది ఇక్కడ? జాబ్ చేశాను. ఎవరన్నా ఆయన? ఆల్రెడీ కేసు కట్టించామా ఇది నేను దగ్గర? ఎవరమ్మా? ఏమైంది? ఆయన కూడా అరెస్ట్ చేయలేదమ్మా? కౌన్ సీల్ మాట్లాడు. ఎంపీఓ దేనికి? ఎవరు సార్? ప్రభుత్వ ఉద్యోగం, గవర్నమెంట్ టీచర్స్ ఆయన ఎక్కడ ఉంటున్నాం? సార్ ఇక్కడనే పెట్టుకుంటూ సార్. మీరు ఎక్కడ ఉంటారు? చెప్పండి. కట్టం వస్తున్నా సెల్ ఫోన్స్ నీకు ఏ ఊరమ్మ మీది? ఇది కేసు కట్టారు కదమ్మా? ఆయన ఇంకోటితో పెళ్లి చేసుకున్నాడు. డౌన్ ముందే చూసుకోవాలి. ఇంకో 498 494 చూడు. 31/18 వివేకానంద కాలనీ, శ్రీపద నావ్య. ఇది నీ నాలెడ్జ్లో ఉంటుందా ఈ సెక్షన్లో? ఈ కేసులో వాడు కట్టేస్తున్నాడు జూనియర్. సరే, ఈ కేసు ఇన్నాళ్ళ కేసు అరెస్ట్కి పెట్టుకో. ఈ కేసు కౌన్సిలింగ్ రిఫర్ చేయి. ఇవాళ కౌన్సిలింగ్ టీమ్ ఫామ్ చేస్తా హెడ్ క్వార్టర్. హలో, ఎందుకంటే ఆమె అరెస్ట్ కాదు, ముందు కౌన్సిలింగ్ ట్రై చేద్దాము. వినకపోతే అప్పుడు అరెస్ట్ చేద్దాం. ఓకే, అక్కడ ఆపమ్మా, వాళ్ళు వచ్చారు ఇంతోటే ఇచ్చినోడు ఎవరు అంటున్నా? ఇన్ని 1,80,00,000 ఇది ఇది ఎట్లా తెలుసు నీకు? సార్ ఒక రోజు అందరం కూర్చుంటే ఈ విషయం తెలిసిన నాన్న అడిగాను సార్. నాన్న అడిగితే ఫస్ట్ చెప్పలేదు సార్. మీ నాన్నకి ఏముంది? ఆస్తుందా? ఉంది సార్. ఎంత? ఇల్లు షాపులు ఉన్నాయి. దాదాపు 1,30,00,000 వరకు వస్తుంది సార్. అక్కడ డాక్యుమెంట్స్ దొరుకుతున్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో ఇస్తలేదు సార్. నాన్న ఇస్తలేదు. ఇప్పటికీ ఫోన్ మాట్లాడుతున్నాను. ఆ ప్రాపర్టీ అయిందా తాత కదా? చాలా వరకు పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాను. కౌన్సిలింగ్ చేశాను. ఆయన కూడా బయట రావట్లేదు. ఇవన్నీ కలిపితే 1,80,00,000 అవుతాయమ్మా. అన్ని 50, 60, 20 ఎట్లా ఉన్నాయి? నెక్స్ట్ టైం నుంచి వీళ్ళకి టీ అండ్ కాఫీ ఫ్రీ సార్. ఉల్లా అన్నదా? వినపడతారా మీకు? వినపడతారా? ల్యాండ్ ఈయన పేరు తాతది, కానీ ఈయన పేరు మీదకి వచ్చిందా? పట్టా బుక్ పాస్బుక్ ఎంత ల్యాండ్? ఎంత? 14 యాక్చువల్లీ మాకు ల్యాండ్ ఉందని ఇక్కడ ఒకసారి రామసేన లక్ష్మీరాజు ఎంఆర్ఓ దగ్గర పోలేదా? ఎంఆర్ఓ దగ్గర పోలేదు. ఎంఆర్ఓ దగ్గర పోవాలి కదా ఫస్ట్. ముందు ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ తీసుకుంటానే. ఓకే, ఎక్కడిది? ప్రతి మండే ఇక్కడ ప్రజా దర్బార్ పెడుతున్నాను. సో అక్కడ ప్రజావాణి అవుతుంది కాబట్టి అక్కడికి చాలామంది ప్రజలు వస్తారు. వేరే వేరే కారణాలతో కరెక్ట్గా రేపు వస్తారు. అక్కడ పిటిషన్ ఇచ్చాక ఏదైనా పోలీస్కి సంబంధించి ఉండి ఇంకేదైనా ఉన్నా కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి నాకు ఇవ్వచ్చు. సో దీనిలో 11 to 5 నేను అవైలబుల్గా ఉంటాను ఈరోజు. నాకు ఏ పనులు ఉన్నా కానీ మానుకొని ఇక్కడ ఉంటాను, ఎక్సెప్ట్ ఫర్ లంచ్ టైం. వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ఇవ్వచ్చు 11 నుంచి 5 లోపల.
ఒకవేళ నేను లేని పక్షాన ఏ కారణమైనా కానీ ఎస్ఎస్పీ ఉంటారు. సో ఈ ప్రజా దర్బార్ మండే నా గురించి రోజు వెయిట్ చేయడము, ఏదో టైంకి వచ్చి అక్కడ అలా బిల్డింగ్ దగ్గర అక్కడిక్కడ ఉండడం తప్ప కన్నా ఈ ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ సమస్యలు అక్కడ పరిష్కారం అవ్వకపోతే అప్పుడు నా దగ్గర రావాలి. ఎమర్జెన్సీ అంతా పోలీస్ స్టేషనే. ఒకవేళ ఎస్ఐ చేయలేదు లేదా ఎస్ఐ మీరు అనుకున్న విధంగా అక్కడ ఇది లేదు, రెస్పాన్స్ లేదంటే అప్పుడు నా దగ్గర రావచ్చు. బట్ ఫస్ట్ ప్రయారిటీస్ పోలీస్ స్టేషన్. యూ కెనాట్ బైపాస్ దట్. అక్కడికి వెళ్ళాక ఇక్కడికి రావాలి. రెండోది, ప్రతి మండే నేను అవైలబుల్గా ఉంటాను. సో దే కెన్ యూటిలైజ్ దిస్ ఫెసిలిటీ. ఇది కాకుండా కూడా 11 నుంచి 1 గంట వరకు డిపిఓలో ఉంటాను రోజు. కానీ కొన్నిసార్లు నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆ టైం లోపల. సో ఈ రోజు రాని వాళ్ళు, రాలేకపోయిన వాళ్ళు ఆ రోజుల్లో కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎస్ఐతో కనుక్కుంటాను. ఏమి యాక్షన్ తీసుకున్నాడు, ఎందుకు తీసుకోలేదు, ఏమైందని అడుగుతాను. అడిగాక నాకు తెలుస్తుంది. మేము ముందే అడుగుతాను, కంప్లైంట్ ముందే అడుగుతాను. ఇప్పుడు ఒక 5-6 కేసులు వచ్చి వాళ్ళ ముందే అడిగి సిఐ టౌన్కి చెప్పడం జరిగింది ఏం చేయాలన్నది. సో చాలా మటుకు మా దగ్గరికి వచ్చేవి కొంచెం హస్బెండ్ వైఫ్కి మధ్యలో తగాదాలు, అంటే 498A కేసెస్. తర్వాత ల్యాండ్ తగాదాలు ఎక్కువ వస్తుంది, ల్యాండ్ ఇష్యూస్ విత్ ఇన్ ద ఫ్యామిలీ కానీ బయట వాళ్ళు ఆక్యుపై చేయడం కానీ. సో ఇవి ఎక్కువ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ ఇంతకుముందు కూడా ప్రజావాణిలో కొన్ని పోలీస్కి ఇచ్చినవి ఉన్నాయి, అవన్నీ తీయమని తీసి చూస్తాను. సో దిస్ ఫెయిర్ ఎక్సర్సైజ్ విల్ ట్రై టు డూ ఇట్. సో ప్రజలందరికీ నేను కోరేది ఏంటంటే, జిల్లా ప్రజలందరూ ఈ యొక్క ఫెసిలిటీని వాడుకోమంటున్నాను. సో వాళ్ళు రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు. వీ హ్యావ్ ప్రొవైడ్ టెంట్ ఆల్సో. ఎండాకాలం కాబట్టి చల్లనీళ్ళు ఉంటాయి. ఐఎమ్ ప్రొవైడింగ్ ఫ్రీ కాఫీ ఆర్ టీ. దే కెన్ హ్యావ్ దట్ అండ్ దే కెన్ గో ఫ్రమ్ హియర్. మరీ ఓల్డ్ పీపుల్ వస్తే, నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళని బస్ స్టాండ్ వరకు దింపడానికి నేను వెహికల్ అరేంజ్ చేస్తాను. సో దట్ దే కెన్ యూజ్ దట్ వెహికల్ అండ్ దే కెన్ గో. సో ఇది రెగ్యులర్ ఫీచరు. సో ఈరోజు దగ్గర 5 పిటిషన్లు వచ్చాయి. దానిలో 2-3 భర్త భార్యకి మధ్యలో ఇది ప్రాబ్లం ఉన్నది వచ్చింది. ఒకటేమో వాళ్ళ ఫాదర్ అప్పులు చేసి డబ్బులు తీసేసుకుంటున్నాడు, ఆస్తి అంతా పెట్టి అదొకటి. రీసెంట్గా ఇంకోటి వచ్చింది, వాళ్ళ భూమిని ఎవరో ఆక్యుపై చేశారండి తిప్పన్పేటలో. సో విల్ ట్రై టు సాల్వ్ దెమ్. అండ్ ఇంకా మధ్యాహ్నంలో వెయిట్ చేస్తాం, ఇంకెన్ని పిటిషన్లు వస్తాయి తెలియదు, చూద్దాం. ఓకే.